మనం ఈరోజు న్యూడిల్స్ వేసుకుందాము. ఇవి బయట తీసుకొచ్చిన సన్న ఉన్నాయి చూడు. ఇవి ఇలా సన్నవి దొడ్డువి ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి. ఇట్లా మొత్తం ఇచ్చుకోగొట్టుకోవాలి, మంచిగా ఇచ్చుకోగొడదాము. మనం పొయ్యి ముట్టించుకొని ఎసరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఎసరు మసలాలే, మసిలినాక ఈ న్యూడిల్స్ అనేటివి ఇందులో వేసుకుందాం. నీళ్ళు కాగుతున్నాయి కదా, ఇప్పుడు మొత్తం ఇట్లా వేసుకోవాలి, నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసినాక సగం ఉడికిన తర్వాత తీసేసుకోవాలి, మొత్తం ఉడకనివద్దు వీటిను. ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా, సగం ఉడికినాయి. ఇట్లున్నప్పుడు తీసేసుకోవాలి. ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా అనుకొని జల్లిగంటతోటి తీసేసుకోవాలి. ఇట్లా ఏం లేకుండా తీసుకున్నాం అంతే. తీసుకున్నాక ప్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం ఒకటి. ఈ కడాయిలో నూనె పోసుకొని, తగినంత నూనె పోసుకొని, ఇప్పుడు ఎగ్స్ని పోసుకుందాం. ఇట్లా 5 గుడ్లు తీసుకున్నాం, ఇందులో పోసుకున్నాం. కడాయిలో పోసుకొని ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు. మంచి కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ ఇట్లా మంచిగా కలగలిసేటట్టు కలుపుకుంటూనే ఉండాలి. ఎగ్ మంచిగా గోలాలి నూనెలో. గోలిన తర్వాతనే నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా ఇప్పుడు కారం ఒకటి వేసుకున్నాం, ఒక చెంచా సగం కారం. దీంట్లోనే గరం మసాలా కూడా వేసుకున్నాం. వేసుకొని మొత్తం కలుపుకున్నాక న్యూడిల్స్ని వేసుకున్నాం. ఇట్లా కొన్ని కొన్ని వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఇప్పుడు అయ్యింది, దింపేసుకున్నాం. ఇక న్యూడిల్స్ రెడీ అయిపోయినాయి. నేను చెప్పిన విధంగా వేసుకోరి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న మసాలాలతోటే మటన్ మసాలా అయినా చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు వేసుకోరి, ఇంత పొడి పొడి ఇట్లా వస్తాయి మంచిగా.